హలో, నేనండి. మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. అన్ని అశుభవార్తలు చెప్పాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి, పైగా ముక్కోటి ఏకాదశి. ఈ రెండు ఒకటే, కానీ విడివిడిగా వేరే ఉంటాయండి. శివ, కేశవ ఇద్దరు ఏకకాలంలో దగ్గరవుతారు. అది మోహిని అవతార రూపేణ. వైకుంఠ ద్వార దర్శనం అంటే ఈరోజేనండి. అది కూడాను చాలామంది తెలుసుంటుంది. దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. నేను యజ్ఞం చేసేటప్పుడు నాకు తెలిసి ఇంద్రాది దేవతలు అంటే మీకు అర్థమై ఉంటుంది. పంచభూతాలకి శాంతి, నమశివాయ. గణపతికి 6 ముఖాలు కలిగిన షణ్ముఖుడికి అంటే పంచభూతాలని అదుపు చేయగల ఆయన. అది ఏమీ జరగకుండా, విపత్తులు జరగకుండా కాపాడడానికి. కానీ కొన్నిటి వరకే పరిమితి ఇస్తున్నాను నేను. అది భగవంతుడైనా నేను శాసించగలను. ఆ శక్తి నా కాడు ఉంది. ఎందుకంటే పంపించింది ఆయనే, చేయమన్నది ఆయనే. చేస్తున్నాను. యజ్ఞఫలము లైవ్ పెడతాను. దయచేసి తెలిసి తెలియక కూడా ఎవరో కాల్ చేయొద్దు. కాల్ చేసిన వాళ్ళు మాత్రము నేనేం చేయలేను. యజ్ఞఫలాన్ని మీకు చూపించగలను. అట్లాగే ఇంకోటండి, ఆకాశం నుంచి అమృత వర్షం కురుస్తుంది ఈరోజు నా యజ్ఞఫలంచే. దానివల్ల కొన్ని రోగాలు సమసిపోగలవు. ఆ వర్షం వస్తే మీరు ఇంట్లోకి వెళ్ళొద్దు. దయచేసి తడిస్తే సరిపోతుంది. ఒక్క బొట్టు చుక్క మీ నెత్తి మీద పడ్డా మీరు మీ జాతకం మారుతుంది. ఇది గమనించగలరు. అది ఎక్కడనేది నేను చెప్పలేను. బహుశా నేను పూజ చేయడం వల్ల కూడా ఇక్కడే కావచ్చు. ఇప్పుడైతే మామూలుగానే ఎండ ఉంది. చూడండి, నేను రివర్స్లో పెట్టి చూపిస్తున్నాను కదా. ఓకే, ఎండగానే ఉంది. నేను యజ్ఞఫలం కరెక్ట్గా 10:30 నుంచి 11 లోపల శుభముహూర్తము పెడుతున్నాను. నేను ఎక్కువసేపు ఉండను అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉభయం చూసుకోవాలి, అక్కడ యజ్ఞం చూసుకోవాలి. నేను బ్రాహ్మణుల్ని, ఇట్లు నా శిష్యుల్ని ఇద్దరిని పెడతాను. 5 మంది బ్రాహ్మణులు, 3 తాంత్రిక, అంటే మామూలుగా దైవశక్తితో ఉన్న తాంత్రికం అన్నమాట. క్షుద్ర తాంత్రికం కాదు. అంటే ప్రమదగణాలని, అంటే రుద్రగణాలను అదుపు చేయడానికి 3 శాంతి పంచభూతాలకి వాళ్ళు. సరేనా? మేము చెయ్యొచ్చు, కాకపోతే పురోహితులు కంపల్సరీ ఉండాలి కాబట్టి అందుకని వాళ్ళు 5, మేము 3, మొత్తం 8 మంది. మేము 4 అనుకున్నాము. కాకపోతే ఇంకో 4 పెంచితే శక్తి పెరుగుతుంది అనుకున్నాను. ప్రజలు కొట్టిన డబ్బులు అటు ఇటుగా మొత్తము నిన్నటిదాకా రాత్రి కూడా కొట్టారు డబ్బులు. వాళ్ళ పేర్లు అయితే దీంట్లో ఉన్నాయి. దాని పేర్లు మాత్రం ఎక్కడ చెప్పనండి. ఇది సర్వేజన సుఖినోభవంతు. అది నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు కూడా డబ్బులు కొట్టారు. వాళ్ళకి మనసా వాచ కర్మన పరిశుద్ధమైన ఆత్మతో ఉండుంటే వాళ్ళకి కంపల్సరీ యజ్ఞఫలం దక్కుతుందండి. ఆ డబ్బులు కొట్టుకుంటే లేని పక్షాన వాళ్ళకి ఈ యజ్ఞఫలంలో మీరు కొట్టిన డబ్బులు మీకు ఏం ఉపయోగపడవు. ఆ యజ్ఞఫలం అనేది ఏమి ఉండదు. కానీ ప్రతి ఒక్క రూపాయి నేను అక్కడ ఇచ్చింది మీకు చూసే ఉంటారు. చూడకపోయినా మీకు పెడతాను. యజ్ఞం చేస్తే ఎంత అవుతుందో తెలుసు కదండి. 50 నుంచి 70,000 అవుతుంది. కానీ నేను ప్రతిసారి చేస్తాను కాబట్టి ఆ పురోహితులు తక్కువే తీసుకున్నారు. మనిషికి 5,000 చొప్పునే తీసుకున్నారు. 5 వాళ్ళు కేరళ నుంచి వచ్చినందుకు ఛార్జీలు వాళ్ళకి. నాది వదిలేయండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి పూజా సామాగ్రి, వస్త్రములు వగేర వగేర మొత్తం 50 చిల్లర తేలింది. డబ్బులు లెక్క కట్టలేదండి. మీరు ఎంత సహాయం చేశారో చెప్తున్నాను అంతే. మిగతా నేను ఎంత వేసుకున్నానో చెప్తున్నాను అంతే తప్ప జనం కోసం మనం కానీ, మనం కోసం జనం కానీ ఉండాలే తప్ప మనమే అనుకుని ఉండకూడదండి. నేను, నాది అనే పదాన్ని వదిలేయండి. ఇకపైనైనా మీ కుటుంబాలు బాగుంటాయి. తప్పులు చేయడం తగ్గించండి. తగ్గించడం అంటే నెమ్మదిగా మానేయండి. లైవ్ పెడతాను. దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు. లైవ్ అయిపోగానే మీరు ఏ కాల్స్ నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి కావాలంటే. దానికి టింగ్ అంటుంది అంతే. మీరు కాల్ చేశారంటే లైవ్ కట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కాడి నేను మళ్ళీ లైవ్ పెట్టాలి. అదంతా పోతుంది. లేదంటే ముక్కలుగా పెట్టాలి. గంట అయినా 2 గంటలైనా హోమాన్ని తిలకించండి. ఆ హోమంలో కొన్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. కొందరు దేవతలు కనబడతారండి యజ్ఞఫలానికి. కానీ మీకు వరకు నేను ఏం చేయగలిగానంటే
కొన్ని వాటిని మాత్రమే కంట్రోల్ చేయగలను. కానీ నేను చెప్పిన మిగతా అన్నీ జరుగుతాయి. నేను ఈరోజు వీడియో ఇది పెట్టినా రేపు మరో వీడియో పెడతాను, సరేనా? ఆ వీడియోలో ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అది కంపల్సరీ, అది జరగాల్సిందే. అది యజ్ఞం ఫలదాతలు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. సరేనా? అర్థమైంది కదండి? దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా కాల్ చేయొద్దు. నా సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేయొద్దండి. టైం చెప్తున్నాను, 10:30 నుంచి అభిజిత్ లగ్నం 12 గంటల వరకు నాకు కాల్ చేయొద్దు దయచేసి. అది ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా సరే. మీ నేములు మెన్షన్ చేయడానికి అవసరం లేదండి. మీ పేరుతో వచ్చిన డబ్బులు నేను ఏ వస్తువులు, కర్పూరమైనా, అగరబత్తి అయినా, కొబ్బరికాయలైనా, వస్త్రాలైనా దాంట్లో ఉపయోగించి ఉంటాను. అవన్నీ మీకు చెందుతాయి. మీరు పేర్లు పెడితే సరిపోదండి, సరేనా? అది ఒక పుష్పం రూపంలోనైనా మీకు జరుగుతుంది, ఒక వస్త్రం రూపంలోనైనా మీకు జరుగుతుంది. నేను మీ డబ్బులతో ఏమేమి కొన్నా, కనీసం పురోహితులకు ఆ డబ్బులు ఇచ్చిన బ్రాహ్మణులు పంచభూతాలకి చేస్తారు కాబట్టి ఆ పంచభూతాల అనుగ్రహమైనా మీకు ఉంటుంది. నా డబ్బులు దేంట్లో కలిపారు అనేది మాత్రం వదిలేయండి, సరేనా? కొంతమంది ఆలోచించే వాళ్ళకి అలాంటి మూర్ఖత్వం వద్దండి. ముందుగా చెప్తున్నాను, గమనించుకోండి. ఆల్రెడీ ఉదయాన్నే నేను పూజ చేశాను. ఆ పూజ చేసిన ప్రతిఫలం చూసిన వాళ్ళకి కూడా అక్కడ మీకు కనబడుతుంటాయి. చిన్న ప్రమిదలే నేను పెట్టింది. వెలిగించేటప్పుడు చూసుంటారు, తర్వాత చూస్తుంటారు వాటి శక్తి ఎంత ఉందో. పైన పువ్వులను గమనించండి. నేను పెట్టింది పువ్వులే, లైట్లు కాదు. ఆ పువ్వులు కూడా ఆరాలతో వెలుగుతున్నాయి. పువ్వులు బ్రైట్నెస్ కూడా ఎట్లా ఉందంటే ఒక లైట్ వేసినట్లుగా ఉంది. 2 రకాల చామంతులు పెట్టాను, పసుపు తెలుపు వర్ణంతో పెట్టాను. ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అవి లైట్ ఆపేసి కూడా చూసినాక ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అది గమనించగలరు. హనుమంతవస్య స్వాహ ఆదినం. ఇది చెప్పడానికి ఈ వీడియోనండి. వీలైతే ఎక్కువ మంది చూడండి, సరేనా? ఉంటాను. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. వర్షం పడితే దయచేసి నా పూజ సక్సెస్ఫుల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రకృతి విపత్తులు తగ్గడానికి అనుకూలం. కానీ నేను చెప్పేది మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుందండి. ఇది మాత్రము గురువు ఆజ్ఞతో చేస్తున్నాను, సరేనా? ఉంటానండి. మీకు అన్నీ చూపిస్తాను, విడివిడిగా పెడతాను వీడియోస్. అవి కూడా చూడండి. అవి చేసిన పూజా ఫలంలో చూడలేని వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, నెగిటివ్ అనేది పోతుంది. అది గమనించగలరు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే దయచేసి నాకు కాల్ చేయొద్దు. ఇదే ఫోన్లో రికార్డింగ్ పెడతాను. ఎందుకంటే ఏరోప్లేన్ మోడ్లో పెడితే లైవ్ రాదు, మీకు తెలుసు ఆ విషయం. లైవ్ పెట్టాలంటే అది. రెండో విషయం ఏంటంటే మీరు ఏదైనా కామెంట్లో తెలియజేయాలంటే ఓం నమ శివాయ, శ్రీరామ రామేతి, ఓం షణ్ముఖాయ నమః, ఓం మైలవాహనాయ నమః, అలాంటివి ఏమన్నా ఉంటే మీరు వాట్సాప్లో సెండ్ చేయండి, నేను తర్వాత చూసుకుంటాను ఆ వీడియో. అంతే తప్ప దయచేసి కాల్ చేయొద్దు ఈరోజు వరకు. మీకు కావాలంటే మధ్యాహ్నం 1 గంట నుంచి మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నా. అభిజిత్ లగ్నంలో అయిపోతుంది ధనుర్మాసం. నేను ధనుర్మాసంలో చేస్తున్నాను కాబట్టి 1 గంట వరకే ఉంటుంది. అంటే 2.5 గంట ఉంటుంది యజ్ఞము. అంటే పంచభూతాలకు కాబట్టి ఒక్కొక్క అరగంట దానికి అట్లా ప్రత్యేకించడం. మా పూజ మీకు చూపించాం. మాది వేరే తాంత్రిక పద్ధతిలో ఉంటుంది, యజ్ఞంలోనే ఉంటుంది. కానీ శివుడు గణాలని అధిష్టానం చేయాలంటే మేము వరకే, అది పురోహితులకి సాధ్యం కాదు. అది అర్థమైందా? మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను 2 విధాలుగా చెప్పాను, దయచేసి అది గమనించవచ్చు. ముందుగా వీడియో చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి, వీలైన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నో కాల్స్ 1 గంట పైన
5 గంటల వరకు మీతో మాట్లాడగలం. మళ్ళీ 6 గంటలకు ఉభయం. సరేనా? అది కూడా చూపిస్తానండి. మొత్తం లైటింగ్ పెట్టినాము. శివకేశవులు కలవడానికి కోనేరులో తెప్పోత్సవము, అట్లాగే ఉభయము, ఆంజనేయ స్వామికి ప్రసాదాలు పంపకం అంతా నాదేనండి. అది కూడా చూపిస్తాను. నాకు ఎంత ఖర్చు అవుతుందో ఏంటో ప్రతి సంవత్సరం చేస్తానండి ఈ విధంగా. కానీ ఈ సంవత్సరం మీకోసం చేస్తున్నాను. సరేనా? ప్రసాదాల తయారీ కూడా ఇంట్లోనే ఉంటుంది. గుళ్ళో విడిగా సపరేట్గా మళ్ళీ వేరే చేపిస్తాము. ఆ ప్రసాదాలని నైవేద్యంగా పెట్టి వాటిని తీసుకొచ్చి వీటిలో కలిపి మొత్తం ప్రసాదాన్ని ఆపాదమస్తకం అది అమృత తుల్యం అవుతుంది. ఎక్కడైనా వాన పడుంటే, ఎక్కడైనా కానీ ఏ ఊర్లో అయినా వాన పడుంటే దయచేసి నాకు తెలియజేయగలరు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా సరే మా ఊర్లో వర్షం పడిందని వీడియో రూపంలో నాకు పెట్టగలరు. 5 నిమిషాలు వీడియో నాకు పెడితే నేను అప్లోడ్ చేస్తాను. అది ఉంటానండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.